సంగారెడ్డి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి సౌజన్యంతో 32 సీలింగ్ ఫ్యాన్లు మరియు 150 టీ-షర్ట్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ రామకృష్ణ రెడ్డి, కార్యదర్శి లయన్ కిరణ్ గౌడ్, డిస్ట్రిక్ట్ చైర్మన్స్ లయన్ రాములు గౌడ్, లయన్ రామప్ప, లయన్ హన్మంత్ గౌడ్, లయన్ జార్జ్ మాథ్యూస్, లయన్ రాంగోపాల్, లయన్ చంద్రశేఖర్, లయన్ శ్రీకాంత్ గౌడ్, లయన్ రామచందర్ గౌడ్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి శోభ మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ జగ్గారెడ్డి గారి సౌజన్యంతో 32 సీలింగ్ ఫ్యాన్లు అలాగే 150 టీ-షర్ట్లు లయన్స్ క్లబ్ ద్వారా అందజేయడం జరుగుతుంది. ఇది సేవాభావ దృక్పథంతో వారు అందిస్తున్న మీరందరూ నేటి బాలలే రేపటి పౌరులు.
ఈ దేశానికి వెన్నెముక్క మీరంతా. మీరు బాగా కష్టపడి చదువుకొని దేశానికి మరింతగా పురోభివృద్ధి వైపు నడిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ స్కూల్తో మాకు చాలా రోజుల నుంచి అనుబంధం ఉంది. ఈ స్కూల్లో వెంకటరమణ గారు ఉన్నప్పుడు మేము ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ చేసినాం. వెంకటరమణ గారు ఇక్కడ నుంచి సదాశివపేట అయినాక కూడా అక్కడ కూడా లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్ చేసినాం. మేము ఏంటంటే స్కూల్స్ మీదనే మా లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ స్కూల్ మీదనే ఫోకస్ చేస్తాం. ఎందుకంటే మా రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు నేటి వాళ్ళనే రేపటి పౌరులు. మీరు అత్యున్నత స్థానాల్లో ఉన్నట్టయితే ఈ భారతదేశం ఇంకా ముందుకు పోతుందనే ఉద్దేశంతో మేము స్కూల్స్ని అడాప్ట్ చేస్తుంటాం. స్కూల్లో కాంపిటీషన్ కూడా పెడుతుంటాం. ఇంతకుముందు మేము ప్రపంచ దినోత్సవానికి వచ్చినప్పుడు మేడం గారికి కూడా మీ అందరి సమక్షంలో మేడం గారికి కూడా చెప్పినాం, టీచర్ ఉపాధ్యాయులు కూడా చెప్పినాం. స్కూల్ టాపర్ ఎవరైతే వస్తారో వారికి 5,000 బహుమతి ఇస్తామని చెప్పినాం. ఎవరైతే ఎంతమంది తెచ్చుకున్నాం వాళ్ళందరికీ కూడా 2,000 పుస్తకంగా ఇస్తామని చెప్పి కూడా మేము చెప్తాం. అదేవిధంగా అప్పుడు స్కూల్ స్ట్రెంత్ కూడా అడిగినాం. మెటీరియల్ ఎగ్జామినేషన్ మెటీరియల్ కూడా ఇస్తామని చెప్పేసి మేడం గారికి చెప్పినాం. అప్పుడే మేడం గారు ఏమన్నారంటే మాకు 32 ఫ్యాన్లు టీషర్ట్స్ కావాలి అన్నారు. దీన్ని వెంటనే మా కిరణ్ గారికి చెప్తే కిరణ్ గారు జగ్గారెడ్డి గారితో నిర్మల మేడం గారితో మాట్లాడి వారి సౌజన్యంతో వారి దీంతో మేము మా క్లబ్ తరఫు నుంచే చేస్తున్నాము. వారు ఆర్థికంగా వాళ్ళు సాయం చేశారు కాబట్టి వారికి కూడా మేము చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చింది. మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎప్పుడైతే ఏదైనా కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకొని చేసి పెద్ద ఉద్యోగాలు చేసినప్పుడు చాలా తక్కువ ఉంటారు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే చాలా పోటీతత్వంతో జరిగి మంచి ఉన్నత స్థాయిలో చదువుకొని చాలా ఉన్నత స్థాయికి ఉండాలని చెప్పి చేరాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు. సత్యారావు ఫోన్ చేశారు. జనరల్గా చేయడు మీ సత్యారావు ఫోన్ చేసి అన్నా కలుస్తా అంటే వీనికేం కావాలి నా గురించి నన్ను కలుస్తా అంటుండు అనుకుంటే వచ్చి పిల్లలకు డ్రెస్సులు కావాలన్నా అంటే సరేలే చూద్దాంలే మాట్లాడదాంలే కొత్త క్యాబినెట్ వచ్చింది మాది ఇబ్బంది ఏం లేదు మాట్లాడతా అని చెప్పిన. అందులో మా పంతులు ఫోన్ చేసిండు జనరల్గా విరాట్ గారు. అన్నా నాకు ఒక 32 ఇయ్యనుకున్నాడు ఆయన. 16 కావాలి ఫ్యాన్స్ అని చెప్పాడు. సరే పంతులు నువ్వు అడుగుతున్నావు కదా మాట్లాడతాం నా సెక్రటరీకి చెప్పి మాట్లాడతాను. చూద్దాం స్కూల్ దాకా పోతామని చెప్పేసి కిరణ్ నేను వచ్చినాం. ఓ రోజు వచ్చేసరికి మేడం ఉండే నాకు హాస్పిటల్ నుంచి పరిచయం మేడం అడిగిన ఆమె దాని మంది 32 కావాలి సార్ అన్నది. ఈయన 16 చెప్తా రెండు ఎక్కువ 16 2 అన్నది. కిరణ్ అన్నాడు వాడు పట్టుమని ఇచ్చేద్దాంలే పెద్ద అన్నాడు వాడు మా కొడుకు అవుతాడు కిరణ్. సరే పెట్టాను అంటున్నావు కదా చూద్దాంలే అని చెప్పేసి అప్పటికి అప్పటికే ఇక్కడికి స్టార్ట్ అని మాట్లాడి నేను జగ్గారెడ్డి గారు ఇచ్చేద్దాం అంటే ఆయన పేరు కొట్టించొద్దన్నాడు. దాని మీద ఆయన గొప్పతనం చూడు దానం చేస్తాడు ఆయన కానీ తెలియదు ఎవరికి తెలియవద్దు మనం ఇచ్చేద్దామని చెప్పేసి దాని పేరు ఫ్యాన్స్ మీద పేర్లు ఏం లేవు. టీషర్ట్ల మీద నేను కొట్టించిన కావాలని. అయితే ఏం లేదు మీకు చేయాలనే కాదు నేను ఈయనే చదివిన స్కూల్లో నా 10th క్లాస్ లాస్ట్ది 10th ఏ నాది ఏ సెక్షన్ 8th 9th 6th 10th ఇక్కడే చదివింది. ఇక్కడే జాబ్ చేసిన. నాకేంటంటే స్కూల్ అంటే మమకారం ఒకటి నేను చదివినా ఒకటి సర్వీస్ చేసినా అని చెప్పేసి చాలా ఉండే. సర్వీస్ ఎప్పుడైనా చేయాలి స్కూల్కి చేయాలనిపించింది మంచిగా అనిపించి చేస్తున్నాం. కాబట్టి మీరు మంచిగా చదువుకోండి. దాంట్లో 10th క్లాస్ పిల్లలకు మెటీరియల్ అన్న మీరు చెప్పారు కదా మెటీరియల్ ఏమన్నా 10th పిల్లలకు కూడా మెటీరియల్ కావాలంటే విరాట్ గారిని మాట్లాడి ఒకసారి చూద్దాం ఎంత ఖర్చు వస్తుందో వీళ్ళు సప్లై దట్ ఆల్సో నో ప్రాబ్లం మీకు అని మీరు చదవండి. ఇంతకుముందు స్కూల్లో కూడా అన్న డబ్బులు ఇచ్చిండు స్కూల్కి. కాబట్టి మీరు దయచేసి మంచిగా చదవండి. ఇంకోటి ప్రైవేట్ స్కూళ్ళల్లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు చదువులు చెప్తారు. ఇక్కడ అట్లా కాదు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో వెల్ క్వాలిఫైడ్ మనస్ఫూర్తిగా చెప్పకపోతే ఇంతకుముందు కానీ ఇప్పుడు చెప్తున్నారు. టీచర్స్ వెల్ క్వాలిఫైడ్ ఉంటారు. MA BEd ఉంటారు, WMA ఉంటారు. వాళ్ళంతా క్వాలిఫికేషన్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే జీతం 5,000 10,000
ఇక్కడ మంచి జీతాలు ఉన్నాయి, మంచిగా ఉన్న టీచర్ మల్లేశం సారు, నా కోవర్క్ నా వెంబడి పనిచేసిండు సారు, అర్చన మేడం, ఈయన ఆదిలక్ష్మి, చాలామంది పనిచేసింది వెంబడి. ఇలా నాన్న కూడా నా వెంబడి పనిచేసిండు గర్ల్స్ హై స్కూల్లో, విరాట్ సార్ వాళ్ళ నాన్న కూడా. కాబట్టి దయచేసి మీరు మంచిగా చదువుకొని పెట్టండి. మీకు ఏమైనా కావాలంటే సార్కో మేడంకో చెప్పండి, మేము ప్రయత్నం చేస్తాం. నాకు కావాలంటే అంటే పెళ్లి చేయమని కొడుకులారా మీరు అడగట్లేదు. మీరేనా చదువు విద్యకు సంబంధించి చెప్పండి, మేము తప్పకుండా సాయం చేస్తాం మీకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. అసలు అనుకోలే, టైం తీసుకుంటారేమో అనుకున్నా, కానీ తొందరగా చేసిండ్రు. చాలా చాలా థ్యాంక్స్. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు మీరందరూ పెద్దగా అయిపోయిండ్రు. ఈ స్కూల్కి డెవలప్ కోసం ముందుకు వచ్చినందుకు మా పిల్లలు చాలా అదృష్టవంతులు. 800 మంది పిల్లల తరపున నేను మా స్టాఫ్ తరపున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా సార్. మెనీ కృతజ్ఞతలు. మా స్కూల్ డెవలప్ అవడానికి ముందు కూడా మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, నాకు తెలియదు సార్, మీరైతే ముందు నడిచిండ్రు. మీ వెనకాల సార్ జగ్గారెడ్డి సార్ ఉండడని నాకు తెలియదు. అయినా సరే నా తరపున, మా పిల్లల తరపున, మా స్టాఫ్ తరపున ధన్యవాదాలు తెలపండి. మేము చెప్తున్నామని చెప్పండి. మళ్ళీ మా స్కూల్కి విజిట్ చేయమని కూడా చెప్పండి సార్. చూడండి మా పిల్లలు, మేము రిజల్ట్ కోసం శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాం సార్. పిల్లల్ని మంచి మార్గంలో నడిపించడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. నేను డివో సార్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా, కానీ సార్ మధ్యాహ్నం వస్తానన్నాడు. అందుకని నేను సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినాను. ఎనీవే థ్యాంక్ యూ సార్. మీ హెల్ప్ మా స్కూల్కి జరగాలని, ఎప్పటికీ జరగాలని, నేనున్నా లేకున్నా, వేరే వాళ్ళు ఉన్నా, మా స్టాఫ్ ఉన్నా లేకున్నా, మీరందరూ ఈ స్కూల్కి ఇంత చేస్తున్నారంటే నిజంగా థ్యాంక్ఫుల్ సార్.